హలో అండి. వెల్కమ్ టు సురేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మా పొలం మొత్తం చూసేద్దాం వచ్చేయండి. మా పొలంలో అయితే వరి పంట అయితే పండిస్తున్నారండి. దానికోసం కోతనైతే కోస్తున్నారండి. కోత కోయడం అంటే ధాన్యాన్ని కోయడం అండి. అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే కోతని కోస్తున్నారండి. ఆ కొంగలు చూసారా ఎలా ఉరుకులేస్తున్నాయో? ట్రాక్టర్ శబ్దం వినిపిస్తే చాలండి అలా వచ్చి వాలిపోతాయండి పొలంలో. ఈ వరి కొయ్యడం ఏంటంటే ఇలా వరి కొయ్యడం వల్ల మనకి గడ్డి అయితే చాలా శుభ్రంగా అయితే వస్తుందండి. అదే మనకి ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో ఎక్కువ మిషన్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఈ మిషన్స్ యూజ్ చేయడం వల్ల మనకి తొందరగా అయితే అవుతుంది కానీ మనకి గడ్డి అయితే శుభ్రంగా రాదండి. ఇలా మనుషుల్ని పెట్టడం వల్ల ఏంటంటే మన సమయం ఎక్కువైనా కానీ గడ్డి మాత్రం చాలా శుభ్రంగా అయితే ఉంటుందండి. మిషన్ అయితే ఒక 2 or 3 డేస్లో అయితే పంటనైతే కోసేస్తుందండి. దీనివల్ల తొందరగా అయితే మనకి వర్క్ అవుతుంది. కానీ గడ్డి అయితే మనం అనుకున్నంత మంచిగా అయితే రాదండి. చాలా మట్టుకి వేస్ట్ కూడా అయిపోతుంది. ఇలా కోసిన మిషన్ అయితే ధాన్యాన్ని అయితే ఇలా అవుట్ సైడ్ నుంచి ఒక గొట్టం లాంటి దాంట్లో నుంచి అయితే పడుతుందండి. అలా వచ్చిన ధాన్యాన్ని ఒక బరకం మీద అయితే ఎండబోస్తారండి. అలా ఒక 2-3 డేస్ మొత్తం తడేమీ లేకుండా మొత్తం ఎండబోసిన తర్వాత అందులో ఉన్న బెడ్లు, మట్టి ఏమైనా ఉంటే ధూళి అన్నీ పోవడం కోసం ఎగరేస్తారండి. అలా ఎగరవేసిన ధాన్యాన్ని మొత్తం ప్యాక్ చేసి అమ్ముతారండి. ఈ పొలం అయితే ఇదంతా మొత్తం కోసేసిన తర్వాత అండి ఇలా ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు అయితే పంటను పండిస్తారండి. వాటిని ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ అయితే అంటారు. ఖరీఫ్ సీజన్ వచ్చి రైనీ సీజన్ అండి. దానివల్ల ఎక్కువ వర్షాలు పడి పంట నాశనం అవడం వల్ల ఎక్కువ మా సైడ్ అయితే చేయరండి. అదే రబీ క్రాప్స్ అయితే ఎక్కువ బాగా పండిస్తారు. అది వింటర్ సీజన్ అవ్వడం వల్ల తొందరగా అయితే అవైలబుల్లోకి వస్తుందండి ధాన్యం.